శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కాల సద్భావ వర్ణన. సూతుడిట్లు పలికెను. పూర్వం స్వయంభవ మన్వంతరమును బ్రహ్మపుత్రులను సృజించుచుండ మనుషులు, అసురులు, దేవతలు అతని శరీర ఇంద్రియాల నుండి ఉద్భవించారు. పితరులు కూడా అతని పితగా తలపోసి ఉద్భవించారు. వారి సృజన విధానం ఇంతకు పూర్వమే వర్ణించబడింది. అయినా సంక్షిప్తంగా దాన్ని వినుము. దేవతలను, అసురులను, మనుష్యులను సృజించి బ్రహ్మ వారిని చూసి గర్వించెను. ఇది కాక వేరొక స్వజనంను కూడా అతడు తలపోసెను. పితరుల వలె తలపబడి పితృదేవతలు అతని పార్శ్వభాగాల నుండి ఉదయించారు. వసంతంతో ఆరంభించు 6 ఋతువులు మొదలైనవి ఆ బ్రహ్మ యొక్క పార్శ్వభాగం నుండి ఉదయించాయి. వారిని పితరులు అని పిలిచిరి. ఋతవః పితరో దేవాహ అని వేద సూక్తం. గతించిన మన్వంతరాలందు, రానున్న మన్వంతరాల యందు, అన్ని మన్వంతరాల యందు ఈ విధానమే పునరావృతమైనది. పూర్వం ఇది శుభవంతములైన స్వయంభవ మన్వంతరములను ఉదయించినవి. వారు అగ్నిశ్వాతులు, బర్హిషదులు అను పేరుతో స్మరించబడ్డారు. వారిలో గృహస్థులు కానివారు, యజ్ఞాలు ఆచరించని వారు అగ్నిశ్వాతుల సంఘానికి సంబంధించిన పితరులుగా స్మరించబడ్డారు. వారు నిత్యము నియమపూర్వకంగా యథావిధి అగ్నిహోత్రాలను ఆచరించిన వారు కారు. వారిలో యజ్ఞాలు ఆచరించిన వారు సోమపీఠులు. ఆ పితృవర్గాలలో అగ్నిహోత్రములు ఆచరించిన వారిని బర్హిషదులుగా స్మరించిరి. వేదములందు ఋతువులు, పితరులు, దేవతలు అని స్పష్టంగా చెప్పబడినవి. మధుమాధవ మాసములు రసములుగా తెలియవలను. శుచి, శుక్ర మాసములు. మధుమాధవ మాసములనగా చైత్ర వైశాఖలు. శుచి, శుక్ర మాసములనగా జ్యేష్ఠ ఆషాఢములు. సుష్మినులు శృంగారపరములైనవి. నభస్యులనగా శ్రావణ భాద్రపదాలు. రెండును జీవములని ఉదహరించబడినవి. ఇషా ఊర్జా మాసములంటే ఆశ్వయుజం, కార్తీకం. 2 స్వధావంతములని చెప్పబడ్డవి. సహస్య మాసములు 2 మార్గశీర్షం, పుష్యం. ఘోరములు. తపస్య మాసములు 2 మాఘ, పాల్గొనాలు. శీతాకాలానికి సంబంధించినవి. వీని మన్యుమంతములు అందరూ. కాలగణన సూచకములైన మాసములు ఋతుషట్కమున చెప్పబడ్డాయి. వీటిని ఋతువులు అంటారు. ఈ ఋతువులు బ్రహ్మ యొక్క పుత్రులు. ఇవి చేతనాచేతనములు అయిన వస్తువులతో తాదాత్మ్యం చెందినట్టుగా గ్రహించాలి. మాసముల, అర్ధమాసముల స్థానములందు ఋతువుల స్థానములు కలిగినవిగా స్మరించబడ్డాయి. స్థానములు మారినప్పుడు స్థానాభిమానులను గ్రహించాలి. పగలు, రాత్రులు, మాసాలు, ఋతువులు, అయనములు, సంవత్సరాలు ఇవన్నీ స్థానములు. వాటి యందు అభిమానం గల దేవతల నామములు క్రమముగా ఇయ్యబడ్డవి. ఆ స్థానాలతో తాదాత్మ్యం పొందినట్టు వారు అందే అపస్థితులై ఉన్నవారు. వారు ఏ కాలం యొక్క స్థితులగుదరో వారిని వారు తమ ఆత్మలనుగా తలస్తున్నారు. ఏలన వారును ఆ దినమాసాదులను నిజమునకు ఒక్కటే అగుట ఇందుకు కారణం. వారినిట్లో అవగాహనం చేసుకోవాలి. వారి వారి కాలమాన స్థితులు, తిథులు, సంఖ్యలు, పక్షములు, మాసార్థ తుల్యములు, నిమిషములు, కళలు, కాష్టములు, ముహూర్తములు, దివసములు, రాత్రులు, 2 అర్ధమాసములు, మాసం. 2 మాసములు 1 ఋతువు. 3 ఋతువులు 1 అయనం. 2 అయనములు అన్నయూ కలిపి 1 సంవత్సరం. ఇవి ఆయా స్థానికులకు స్థానములు, ఋతువులు, నిమి బిడ్డలు. అట్లే అవి 6గా గ్రహించాలి. పంచవిధ ప్రజలు ఋతుపుత్రులు. వారు మానవులు, చతుష్పాత్తులు, పక్షులు, సరీసృపములు, వృక్షములు. వారందరూ ఆర్తవ లక్షణాలు కలవారు. ఋతు సంబంధమైన మార్పులు కలిగి ఉంటారు. స్థానములు, జంగములు అనేవి ఋతువుల వల్ల పుట్టిరి. ఋతుధర్మాలు స్త్రీల రజప్రవృత్తి ధర్మాలు మొదలైనవి. ఆర్తవులు తండ్రులు, ఋతువులు పితామహులు. వారు కలిసినప్పుడు ప్రజాపతి యొక్క ప్రజలు ఉదయిస్తారు. అందుకే వత్సరం ప్రజల పితామహుడుగా స్మరించబడినది. వారు స్థానములందు స్థానికులు. వారు స్థానాత్ములుగా కీర్తించబడిరి. అందుకే వారి వారి నామములు కలిగిన వారిగా, వారి సత్వం కలిగిన వారిగా, తదాత్ములుగా స్మరించబడిరి. ఈ కారణాన ప్రజాపతిగా సంవత్సరము వ్యవహరించబడింది. పండితులు సంవత్సరసుతుడైన అగ్నిని ఋతుడు అంటారు. వారు ఋతువులు పుట్టుట వలన ఋతువులుగా పిలువబడిరి. సంవత్సరంలో 6 ఋతువులు కలవి. ద్విపాదులు, చతుష్పాదులు, పక్షులు, సరీసృపములు, స్థానులు ఇవి పంచార్థవములు. వీనికి ఋతుధర్మములైన మార్పులు కలవు. పుష్పం కాలార్థవం. ఋతుత్వం ఆర్తవత్వం, పితృత్వంగా కీర్తించబడింది. ఇట్లు ఋతువులు, ఆర్తవములు పితరులుగా తెలియవలెను. ఎందువల్ల అనగా ఋతుకాలమును బట్టి సర్వభూతములు వానికి ఉద్భవించినవి. అందుకే ఆర్తవములు పితరులుగా మేము వింటిమి. ఇవి మన్వంతరములందు కాలాభిమానములుగా ఉండిరి. వారు కార్యకర్ణత్వ ప్రాప్తులు.
వారి వారి ఆధిక్యమున సర్వమును వ్యాపించి ఉండిరి. నిజంగా వీరు స్థానాభిమానులతో తాదాత్మ్యం వహింతురు. వారితోడి ప్రత్యేక సంబంధం వల్ల వారు ఉన్నారు. పితృదేవతలు విభిన్నులు, అగ్నిశ్వాతులు, బర్హిషదులు. స్వధా పితరులకు లోక విస్తృతులైన 2 కన్యలు కలిగిరి. వారి పేర్లు మీనా, ధారిణి. వారిద్దరి వల్ల యావత్ జగత్ ధరించబడింది. వారిద్దరూ బ్రహ్మబాధినులు. అంతేకాక వారిద్దరూ యోగినులు కూడా. పవిత్రురాండ్రైన ఆ 2 కన్యలను ధర్మార్థం పితరులిచ్చిరి. ఇంతకు పూర్వం చెప్పబడిన వారు అగ్నిశ్వాతులు. వారికి మీనా మానసీ పుత్రిక, ధారణి బర్హిషదుల మానసీ పుత్రిగా చెప్పుదును. బర్హిషదుడు ధారణిని మేరువుకు భార్యగా ఇచ్చెను. పితరులై బార్షీషదులు సోమపాయులు. అగ్నిశ్వాతులు మేనను హిమవంతునికి పత్నిగా ఇచ్చిరి. వారు పహూతులుగా చెప్పబడిరి. వారి కూతుండ్రను కుమారులను గురించి చెబుతున్నాను, తెలుసుకొనము. హిమవంతుని పత్ని అయిన మీన మైనాకుని ప్రసవించను. ఆ హిమవంతునికే సరిద్వరైన గంగ కలిగింది. ఆమెనతడు లవణోదధికి భార్యగా ఇచ్చెను. క్రౌంచం యొక్క కుమారుడు మైనాకుడు. ఆ క్రౌంచం నుండే క్రౌంచద్వీపం అన్న పేరు కలిగింది. మేరువు పత్ని అయిన ధారణి దివ్యౌషధాలతో కూడిన మందరమన పుత్రుని, లోక విస్తృతులైన 3 కుమార్తెలను కనెను. ఆ 3 పుత్రికలు వేళ, నియతి, అయతి అనువారు. అయతి ధాత యొక్క భార్య, నియతి విధాతృని భార్య. ఈ 2 సంతానం పూర్వం స్వయంభవ మన్వంతరమున చెప్పబడ్డది. సాగర్ని వలన వేళ అనిందితరాలైన కుమార్తెను కనెను. సముద్రుని కూతురైన సువర్ణ ప్రాచీన బర్హి యొక్క భార్య అయ్యను. ప్రాచీన బర్హికి సువర్ణ వలన 10 మంది సుతులు పుట్టిరి. వారందరూ ప్రచేతసులని పిలువబడిరి. వారందరూ ధనుర్వేద పారగులు. వారికి స్వయంభువుడైన దక్షుడు పుత్రుడయ్యను. ఇది చాక్షుష మన్వంతరమున త్రయంబకుని శాపం వల్ల కలిగెను. దీన్ని విని సాంసపాయని సూతుని అడిగెను. చాక్షుష మన్వంతరాన పూర్వం దక్షుడు ఎట్లు భవని శాపమున ఉత్పన్నుడయ్యను అడుగుచుంటము, మాకు చెప్పము. ఇట్లు అడగబడి దక్షునికి సంబంధించిన కథను సూతుడు సాంసపాయుని సంబోధించి త్రయంబకుని యొక్క శాపకారణం చెప్పెను. ఇంతకు ముందే చెప్పి తిని కదా, దక్షునికి 8 మంది కుమార్తెలు కలరు. వారందరినీ వారి వారి భర్తృగృహాల నుండి తీసుకుని వచ్చి స్వగృహాన వారందరినీ దక్షుడు గౌరవించను. ఇట్లా ఆదరంతో గౌరవించబడే వారందరూ పితృగృహాన నివసించిరి. వారిలో పెద్దది సతి. ఆమె త్రయంబకుని పత్ని. రుద్రునియందు ద్వేషంచే దక్షుడు ఆమెను పిలవలేదు. మహేశ్వరుడు ఎన్నడూ దక్షునికి వంగి నమస్కరించలేదు. అల్లుడైన దక్షుడు ఆత్మతేజస్థితుడై మామైన శివునికి వంగి నమస్కరించలేదు. తన గొప్పతనం ఎంచుకొని గర్వించిన స్వభావం వలన ఈ విధమైన వరుస కలిసింది. తన చెల్లెండ్రందరూ తన తండ్రి గృహానికి వెళ్ళిరని తెలుసుకొని సతీదేవి తండ్రి తనను పిలవకుండాను తండ్రి గృహానికి వెళ్ళను. దక్షుడు ఆమెకు 2 కుమార్తెల కంటే తక్కువ గౌరవం చేశాను. ఆ తక్కువ పూజాధికం ఆమెకు నచ్చలేదు. అల్లుడు శివుడు, మామ దక్షుడు. ఇందులో అంత సతీదేవి కోపాన మండిపడి తండ్రిని, ఓ ప్రభు, నాకంటే చిన్నవారైన చెల్లెండ్ర కంటే అల్పము అధమము అయిన పూజను నాకు చేసి నన్ను అనాదరించి నీవు గర్హితమైన కృత్యం చేశావు. నేను వీరందరికంటే పెద్దదాన్ని, శ్రేష్ఠురాలను. నీవు నాకు అధికంగా సత్కారం చేయదగిన వాడవని ఆమె ఇట్లు పలకగా, దక్షుడు సంరక్తలోచనుడై, ఈ నా కుమార్తెలు నీకంటే శ్రేష్ఠురాండ్రు, నీకంటే ఉత్తమురాండ్రు, నీకంటే పూజ్యులు. ఓ సతీ, వారి భర్తలు కూడా నాకు అధికంగా గౌరవించదగినవారు. వారు బ్రహ్మిష్ఠులు, వేదములయందు నిపుణులు, తపస్సులు, అధిక తపస్సు ఆచరించిన వారు, మహాయోగులు, సుధార్మికులు, గుణమున అధికులు. వారందరూ త్రయంబకుని కంటే శ్లాఘింపదగిన వారు. వశిష్ఠుడు, అత్రి, పులస్త్యుడు, అంగీరసుడు, పులహుడు, క్రతువు, భృగుడు, మరీచి అందరూ శ్రేష్ఠులు. నా జామాతలు. సర్వుడు నన్ను తిరస్కరించను, నన్ను సదా అవమానించును. అతడు నాకు ప్రతికూలుడు, అందుకే నిన్ను గౌరవించను అని సంప్రమూఢమైన బుద్ధిచే పలికెను. తత్ఫలితంగా అతనిచే ఉదహరించబడిన మహర్షులకు శాపకారణమయ్యను. తండ్రి ఇట్లు పలకగా కోపోద్రిక్తురాలని సతీదేవి తండ్రితో ఇట్లు పలికెను. వాక్కు, మనస్సు, కర్మలచే దోషం లేనిదాన్నైన నన్ను నీవు అవమానించితివి. అందుకే నీ శరీరం నుండి పుట్టిన ఈ నా దేహాన్ని త్యజిస్తున్నాను. అంత అవమానం చేతను, దుఃఖం చేతను, అగౌరవం చేతను బాధపడ్డ సతీదేవి స్వయంభవునికి నమస్కరించి ఈ విధంగా పలికెను. ఎచ్చట నేను తిరిగి ప్రకాశవంతమైన దేహమున అయోనిజగా పుట్టినను, లేదా ధార్మికుడు పవిత్రుడైన వానికి పుట్టినను, నేను ధీమంతుడైన త్రయంబకునికి పత్నిత్వంనే పొందెదను.
అనే అచ్చటిని ఆసీనురాలై యోగమును పొందెను. ఆమె తన ఆత్మను పరమాత్మతో సమైక్యం చేసెను. ఆమె తన మనసుతో అగ్నేయధారణం గావించెను. అంతా ఆమె నుండి పుట్టిన అగ్ని అన్ని అంగముల నుండి ప్రజ్వలించెను. వాయువు చే దహించబడి ఆమె శరీరం భస్మమయ్యెను. శూలధారి అయిన ఈశ్వరుడు సతీదేవి మరణం గురించి వినను. ఆమె సంవాదం యథాతథమున శంకరుడు తెలుసుకొనెను. భగవానుడు దక్షుని యందు ఋషీశ్వరుల యందు కోపం కలవాడయ్యను. రుద్రుడు ఇట్లనెను, అన్ని లోకాలలో భూర్లోకం మొట్టమొదటిదని చెప్పబడుచున్నది. ఆ భూర్లోకం పరమేశ్వరు యొక్క నిదేశమును ఎల్లప్పుడూ ధరించదను. భాస్వరములైన మిగిలిన లోకములన్నీ భూర్లోకమును ధరించబడినవి అగును. ఆ పరమేశ్వరుని ఆజ్ఞ చే దాన్ని ఇందునే ధరించెదను. దేవతల యొక్క 4 వర్ణముల విభజన ఉన్నది. ఓం శాంతి శాంతి శాంతి.